1 మంత్ నుంచి ప్లాన్ చేస్తున్నాం తెలుసా, మాల్‌కెళ్ళాలి అని. యాక్చువల్లీ ఎక్కడైనా కలుద్దామని ప్లాన్ చేస్తున్నాము డిగ్రీ ఫ్రెండ్స్ అందరం. బట్ అనుకున్నాం ఏంటంటే ఎక్కడన్నా అంటే ఎండతో ఫుల్ ఇబ్బంది పడాలి పిల్లలతో. సో మాల్ అయితే చాలా బెటర్ అని చెప్పేసి దీనికోసం తెగ ప్లాన్స్ వేసేసినాం. కానీ అస్సలు పర్ఫెక్ట్గా వర్కౌట్ కాలేదు. ఒక్క రోజుకి కుదురుతుంది, ఇంకొక రోజు కుదురుతుంది. అట్లా 1 మంత్ నుంచి డైలీ అవుతూ వస్తుంది. అట్ లాస్ట్కి అయితే మా ఫ్రెండ్ రేపు ముంబై వెళ్ళిపోతాను, మీరు కలిస్తే కలుస్తారా లేకపోతే వెళ్ళిపోవాలా అన్నట్టు అనేది. ఓకే, అంతగానే మడుతుంది కదా, సరే ఉన్న వాళ్ళం వీలైన వాళ్ళం కలుస్తాం అని చెప్పేసి కలిసినాము. యాక్చువల్లీ ట్రిప్కి ప్లాన్ చేసింది ఒక ఆమె అయితే ఎప్పుడు చూసినా కానీ ఫస్ట్ ప్లాన్ చేస్తుంది, లాస్ట్కి మాత్రం హ్యాండ్ ఇస్తుంది. మీ గ్రూప్లో కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. సో ఫస్ట్ అయితే మేము ఎంటర్ అయిన వెంటనే పైనకి వెళ్ళి గేమ్స్ ఏమున్నాయా, ఎలాంటి గేమ్స్ ఆడిపియాలా, కార్డ్ ఎంత ఏంటి అనేది చెక్ చేసుకున్నాము. వచ్చి పిల్లలకైతే మంచిగా తినిపించి తీసుకెళ్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారని చెప్పేసి తినిపించడానికి తెచ్చినాము. బట్ వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు అడిగినవే కొన్ని ఇచ్చినాం మేము, కానీ అస్సలు సాటిస్ఫైడ్ లేరు, కొంచెం కూడా సరిగా తినలేరు. నాకైతే ఆ బర్గర్ల కంటే కూడా బయట బజ్జీలు తినడం బెటర్ అనిపించింది, నిజంగా చెప్తున్నా. అసలు అవి నాకైతే నచ్చవు అసలుకి. మీకు కూడా ఎవరైనా ఉన్నారా నచ్చని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. సో నిజంగా చెప్తున్నానండి, పిల్లలకి ఇక్కడ ఎన్ని రకాల గేమ్స్ ఉన్నాయంటే ఫస్ట్ అయితే ఒక 1200 పెట్టి కార్డ్ తీసుకోవాలి. ఆ కార్డ్ వర్త్ మనం ఆడిపించుకోవచ్చు. నార్మల్గా అయితే వీకెండ్స్లో అయితే ఒక్క గేమ్కి 75 రూపీస్ అలా పడుతుందంట. బట్ మేమైతే వెనస్డే వెళ్ళాం కదా, సో వీక్ డేస్ కదా, అంత 35 రూపీస్ అలా పడింది ఒక గేమ్కి. గేమ్ని బట్టి కూడా అక్కడ రేట్స్ ఉన్నాయన్నమాట. నాకైతే ఓకే వర్త్ అని అనిపించింది. మాకు తెలియకుండా మేము ఒక తప్పు చేసినాము. 2000 పెట్టి ఒకటేసారి రీఛార్జ్ చేసుకుంటే 3000కి మనం గేమ్స్ ఆడుకోవచ్చు అంట. మాకు తెలియక 1200 పెట్టి 2-3 టైమ్స్ అయితే రీఛార్జ్ చేయించుకున్నాము. కానీ పిల్లలు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసారు. ఇక్కడ చూసిరా మా బాబు మా తమ్ముని వాళ్ళ పాప, దానికైతే ఇంత కూడా భయం లేదు, ఎంత క్యూట్గా నవ్వుతుంది కదా. నాకైతే మస్తు అనిపించింది ఈ వీడియో. నేను వాళ్ళు ఆడుతున్నంతసేపు నేను ఈ వీడియో తీస్తూనే ఉన్నా, అంత బాగా అనిపించింది అనమాట. ఎంతైనా కానీ చిన్నపిల్లలు మంచిగా అనిపిస్తారు, బట్ ఇంకా చిన్నపిల్లలు ఇంకా క్యూట్ అనిపిస్తారు. నెక్స్ట్ ఇది వచ్చి అయితే 3D ఎఫెక్ట్ అనమాట. చాలా బాగుందండి, నిజంగా ఇంత బాగుంటుందని నేను అస్సలు అనుకోలేదు. ఈ పిల్లలు అయితే ఏదో ఒక గేమ్స్ ఆడుతూనే ఉన్నారు. వామ్మో, మా బాబు అయితే అక్కడ ఉన్న టాయ్స్కి కూడా అవి కొనిపెట్టే ఇవి కొనిపెట్టా అని చెప్పేసి నన్ను మస్తు సతాయించాడు గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ అయితే షాపింగ్, థర్డ్ ఫ్లోర్ అయితే ఫుడ్ సెషన్, అండ్ ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసి గేమ్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇది కూడా 3D ఎఫెక్ట్. ఇక్కడైతే ఒక హైట్ ఉంది, 5 ఇయర్స్ లోపు పిల్లల్ని అయితే ఎలో చేయరు, 5 ఇయర్స్ ఎబో వాళ్ళని అయితే ఎలో చేస్తారు. చాలా అంటే చాలా బాగుంది. అది కూడా ఎక్కువ 3D ఎఫెక్ట్సే ఉన్నాయండి, నిజంగా చాలా బాగున్నాయి. అండ్ చిన్న పిల్లలకైతే ఇట్లా చాలా గేమ్స్ ఉన్నాయి. సేఫ్టీ కూడా అనిపించింది, నాకైతే బాగా నచ్చింది. ఎవరైనా సరే సమ్మర్లో పిల్లలతో వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. వీకెండ్స్లో అయితే కాదు, వీక్ డేస్లో మాత్రమే వెళ్ళండి. ఫుడ్ మాత్రం నాకు ఎందుకు అనిపించింది బయటనే తినిపించుకొని వస్తే బెటర్ అనిపించింది. ఎందుకు నాకు నచ్చలేదు ఏమో, అందరూ ఒకలా ఉండరు కదా, కొంతమందికి బాగానే నచ్చుతుండొచ్చు, నాకైతే అస్సలు నచ్చలేదు. మా ఊళ్ళని అయితే అక్కడి నుంచి కిందికి తీసడానికి 30 తిప్పలు పడుతుంది. హాయ్ అందరికీ, అయితే నా డిగ్రీ ఫ్రెండ్ అక్కడే డిగ్రీలో ఎలా ఉందో అలానే ఉంది, నేను కూడా అలానే ఉన్నా. అప్పుడు 50 కిలోలు, ఇప్పుడు కూడా 50 కిలోలే. కానీ దానికి 2 పిల్లలు ఉన్నారు, నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు చూపించాలా, రండ్రా చూపిస్తాం. అది దాని పిల్లలు, ఒకడేమో తమ్ముళ్ళలాగా ఉన్నాడు, ఒకటేమో ఇంకొక 2 ఇయర్స్ అయితే చెల్లి కంటే అక్కనే అనుకుంటారు నాకు తెలిసి. మా పిల్లల్ని అయితే ఎప్పుడు చూస్తూనే ఉంటారు కదా, మేమైతే ఇయర్లీ వన్స్ అయితే ఖచ్చితంగా కలుస్తాము. మాట్లాడే కొంచెం ఇట్లా డిగ్రీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎప్పుడన్నా ఒకసారి ఇయర్లీ ఒక్కసారి కలవండి. సో దానివల్ల లైఫ్ అయితే అంటే లైఫ్ అని కాదు, దానివల్ల కొంచెం ఏదో లైఫ్లో కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ నాకు కలుస్తుంది. నాకైతే ఈ పిజ్జా హట్లో పిజ్జా ఒకటే నచ్చిందండి, ఇది కాకుండా అయితే నాకు ఏం నచ్చలేదు, నిజంగా చెప్తున్నా. మీరు నమ్ముతారా నమ్మరు, కానీ మేము డిగ్రీలో ఉన్నప్పుడు డైలీ ఒక్కసారి 2 డేస్కి ఒకసారి ఖచ్చితంగా కేస్ బేకర్స్ వెళ్ళేవాళ్ళం. అందరం ఒక 20 రూపాయలు 30 రూపాయలు పిజ్జా
ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత మెక్డానల్డ్స్లో తీసుకున్నాము. నాకు అస్సలు నచ్చలేదు. ఇప్పుడు పిజ్జా హట్లో పిజ్జా ఓకే, పర్లేదు, బాగుంది. కేస్ బేకర్స్ కంటే కాదు, నాకు కేస్ బేకర్స్లో పిజ్జా అంటేనే ఇష్టం. దగ్గరికి రావే, కనపడు. మళ్ళీ ఎప్పుడు కలుస్తావేమో తెలియదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అంట. నెక్స్ట్ ఇయర్ ఇదే టైం. ఇక్కడైతే చాక్లెట్స్, కేక్స్ ఆఫర్లు అయితే పెట్టారు. మొత్తం ప్లమ్ కేక్స్ అండ్ చాక్లెట్స్ అంతా మేమైతే తీసేసుకున్నాము. సో మాల్ ఎంట్రన్స్ స్టార్టింగ్లోనే తీయాలి కదా, బట్ నేను వెళ్ళేటప్పుడు తీస్తున్నా. ఇంతే వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.